ఎస్ఎఫ్ఎస్ అంతా లైన్గా నిలబడండి. అంతా ఇందాక మన జోనల్ కమిషనర్ గారు చెప్పిన విధంగా అందరూ నిలబడాల్సిందిగా ఉన్నారు. దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దయచేసి అందరూ ఎస్ఎఫ్ఎల్ అంతా ముందుకు రావాల్సిందిగా ముందుకు రండి. చేసి ఆ తర్వాత మీటింగ్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ కొంచెం దూరం నిలబడి మరి ముఖం అటుపక్క నగరంలో 25,000 మంది పారిశుద్ధ కార్మికులు కరోనా వైరస్ కట్టడి చేయడానికి, కరోనా వైరస్ను హైదరాబాద్లో ఎక్కడ స్ప్రెడ్ కాకుండా మరి వాళ్ళ చూడడానికి చాలా కష్టపడి ఇవాళ ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఇలా ఎదురొడ్డి పోరాడుతున్న మరి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మరి ఆ మున్సిపల్ సిబ్బంది ఇలా సంఘీభావం తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న కష్టాన్ని గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇది చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈరోజు చార్మినార్ జోన్లో గౌరవ మరి ఎమ్మెల్యే గారు ముంతాజ్ ఖాన్ గారు, మరి సోహెల్ గారు, కార్పొరేటర్ గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనరు, మరి అందరూ జోనల్ కమిషనర్ గారు, అందరు అధికారుల సమీక్షంలో మరి ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులందరితో కూడా మమేకం కావడం జరిగింది. వారు చేస్తున్న కష్టాన్ని గుర్తించి మరి ఇలా కరోనా సమయంలో నిజంగా వారు చేస్తున్న పారిశుద్ధం మరి నిర్వహిస్తున్న నిధులు ఏదైతే ఉన్నాయో మరి ఆ విధులు కూడా చాలా మరి కష్టతరమైనప్పటికీ చాలా చాకచక్యంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ సిబ్బందికి సంఘీభావం తెలియజేసి వారికి ధన్యవాదాలు తెలియజేసే భాగంగా మరి ఈరోజు పెట్టడం జరిగింది. మేము ప్రజలందరికీ ఏం కోరుకుంటున్నామంటే మీరు హ్యాపీగా స్టే హోమ్ ఉండండి, ఇంట్లో ఉండండి. ఇలా కరోనాను ప్రారంభంలో దాంట్లో పారిశుద్ధాన్ని మేము నిర్వహించి మేము బయట కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. మీరు ఆరోగ్యంగా ఇంట్లో ఉండి కరోనా వైరస్ను ప్రారంభంలో దాంట్లో మరి ఇలా పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవకు, ఇలా పోలీసు చేస్తున్న సేవకు, డాక్టర్లు చేస్తున్న సేవకు దయచేసి సహకరించమని చెప్పి కోరడానికి ఇలా సంఘీభావం కొరకు ఈరోజు చార్మినార్ దగ్గర పారిశుద్ధ కార్మికులతోటి మరి ఇక్కడ సంఘీభావ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. अस्सलाम वालेकुम। जल्दी पूरे आओ, सलमान ले रहे हैं भाई, जरा बाहर स्टार्ट सलमान राइट। अस्सलाम वालेकुम। आज जीएचएमसी की जानिब से ये जो स्वीपर्स हैं, जो अदर स्टाफ है, उनके इंकरेज करने के लिए ये प्रोग्राम रखा गया। ये बेचारे स्वीपर्स और तमाम स्टाफ और इससे हटकर भी हुकूमत के जो दूसरे डिपार्टमेंट्स हैं, सारे के सारे ये लोग, मैं जहाँ तक समझता हूँ कि 18 घंटे मेहनत कर रहे हैं। ये बड़ी अच्छी बात है, चूँकि ये इतना ख़राब मर्ज़ है कोरोना वायरस, न सिर्फ अपने शहर हैदराबाद बल्कि सारी दुनिया के अंदर फैल चुका है। हुकूमत हत्तल इम्कान ये कोशिश कर रही है कि किसी भी तरीके से इस पर कंट्रोल किया जाए। पूरा खुसूस कर सफाई का ख़ास तौर पर ख्याल रखा जा रहा है। ये बड़ी अच्छी बात है, लेकिन हुकूमत की जानिब से जो बेचारे 1 महीने से ज़्यादा अरसे से सारे अपने गरीब लोग काम काज छोड़कर, ठेला बंडी वाले, ऑटो वाले, जो रोज़मर्रा की मेहनत मजदूरी करने वाले लोग काफ़ी परेशान हैं। मेरी हुकूमत से गुजारिश है कि उनके ताल्लुक़ से भी हुकूमत को थोड़ा संजीदगी के साथ गौर करना चाहिए, चूँकि जो फूड सिक्योरिटी कार्ड हैं वो 30% लोगों के पास भी नहीं है। पिछले 4 साल से काफ़ी लोग फूड सिक्योरिटी कार्ड के लिए अप्लाई किए, लेकिन उसके ताल्लुक़ से कोई डिसीजन नहीं लिया गया। तो मेरी हुकूमत के ज़रिए, मेरी मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़रिए हुकूमत से गुजारिश है कि जो लोग फूड सिक्योरिटी कार्ड के एप्लीकेशन दिए हैं उनको भी कंसीडर करके फ़िलहाल टाइम बीइंग उनको फूड प्रोवाइड करना चाहिए। और जो जिनके पास फूड सिक्योरिटी कार्ड हैं, जिनके ज़ीरो बैलेंस अकाउंट नहीं है, उनके अकाउंट में भी पैसे नहीं आ रहे हैं। इससे क़ब्ल हुकूमत ये ऐलान करी थी कि जिसके ज़ीरो बैलेंस अकाउंट नहीं है उनके राशन की दुकान पर पैसे दिए जाएंगे, लेकिन राशन की दुकानों पर भी किसी किस्म के पैसों की मदद नहीं की जा रही है। ये बड़ी अच्छी बात है कि चूँकि ये जो गरीब लोग मेहनत कर रहे हैं, इनकी हिम्मत अफजाई के लिए प्रोग्राम रखा गया, बड़ी अच्छी बात है। मैं मेरी जानिब से और मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इन तमाम स्वीपर्स को और तमाम स्टाफ मेंबर्स को मुबारकबाद पेश करता हूँ।